Yeah. Good evening, everyone. Myself, Balakoti. Welcome to the phenomenal session on weight loss from Wilson's community. Wilson's community అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్లు అందరూ కలిపి ఒక కమ్యూనిటీగా ఏర్పడి పీపుల్స్కి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ అయిన ఓవర్ వెయిట్, డయాబెటీస్, థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, స్కిన్ ఇష్యూస్, సో ఇలాంటి వాటికి ఒక కస్టమైజ్డ్ డైట్ ద్వారా ఒక సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ విల్సన్స్ కమ్యూనిటీకి ఎలా కనెక్ట్ అయ్యానంటే, ప్రీవియస్గా నేను డయాబెటీస్, కొలెస్ట్రాల్స్ ఇష్యూస్తో సఫర్ అయ్యాను. సో చాలా కాలం నేను మెడిసిన్స్ వాడాను, క్రాస్ డైట్స్ చేశాను, కానీ ఎలాంటి సొల్యూషన్ లేదనమాట. సో నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ విల్సన్స్ కమ్యూనిటీలో సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ అయిన మొబినా మేడం గారికి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో మేడం నాకు బ్లడ్ రిపోర్ట్ సజెస్ట్ చేశారు. ఆ బ్లడ్ రిపోర్ట్స్ బేస్తో నాకు ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో నేను 4 months డైట్ చేసి నా HbA1c లెవెల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నా HbA1c లెవెల్స్ 7.6 నుంచి 5.68కి తీసుకురావడం జరిగింది. సో దీంతో పాటు నా వెయిట్ కూడా 75 kgs నుంచి 60 kgs, అంటే 15 kgs నేను 4 monthsలో వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో ఈ డైట్ ప్రాసెస్లో భాగంగానే చాలా మంది నన్ను అడిగారు అనమాట, ఎలా అండి బాలకోటి గారు, వితౌట్ మెడిసిన్స్ హోమ్ ఫుడ్ ద్వారానే ఎలా ఇలా చేయడం జరిగింది అంటే, నేను సొల్యూషన్ ఏం చెప్పానంటే, ఒక కస్టమైజ్డ్ డైట్ ద్వారా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని సో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ని మనం రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ప్రాసెస్లో భాగంగానే మనం ఈరోజు సెషన్లో ఈ ఓవర్ వెయిట్ ఎందుకు అవుతారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఈరోజు సెషన్లో మనం చూద్దాం. సో వితౌట్ మచ్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వెయిట్ లాస్. సో ఈ వెయిట్ లాస్ గురించి తెలుసుకునే ముందు మన ఇండియా గురించి మనం తెలుసుకుందాం. సో ఇండియా అనేది ఒబెసిటీ అంటే స్థూలకాయత్వంలో 2nd ప్లేస్లో ఉంది. అదే అమెరికా తీసుకున్నట్లయితే వరల్డ్లో 1st ప్లేస్లో ఉంది. డయాబెటీస్ విషయానికి వచ్చేసరికి అమెరికా 2వ ప్లేస్లో ఉంది, డయాబెటీస్లో ఇండియా 1st ప్లేస్లో ఉంది. అందుకే ఇండియాని వరల్డ్లో డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తున్నారు అనమాట. అంటే డయాబెటీస్కి రాజధాని ఇండియాగానే ఉంది ప్రపంచానికి. సో ఇక్కడ ఏంటంటే ఒబెసిటీ, డయాబెటీస్తో పాటు హార్ట్ రిలేటెడ్ డిసీజ్లో ఇండియా అనేది 1st ప్లేస్లో ఉంది. ఎలాగంటే ఒక 100 మెంబర్స్ని కనుక మనం హార్ట్ పేషెంట్లు తీసుకున్నట్లయితే అందులో 65% అంటే 100కి 65 మంది మన ఇండియన్సే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నారనమాట. సో మన ఇండియన్స్ చాలా ప్లేసెస్లో అంటే వరల్డ్ కంట్రీస్లో మంచి మంచి కంపెనీస్కి CEOsగా ఉన్నారు, ప్రెసిడెంట్స్గా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. కానీ హెల్త్ నెగ్లెక్ట్ చేయడంలో కూడా మనమే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. సో దీనికి మనము వీళ్ళకి అవగాహన లేకపోవడము అనేదే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికే వెళ్తున్నాం అనమాట. సో వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అనేది కానీ మన చేతుల్లో ఉన్నదనమాట, డాక్టర్ దగ్గరికి వెళ్ళని అవసరం ఉండదు. సో హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మార్చుకున్నట్లయితేనే ఈ వెయిట్ లాస్ అనే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. సో ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి సిక్నెస్ ఇండస్ట్రీ, 2 వెల్నెస్ ఇండస్ట్రీ. సో సిక్నెస్ ఇండస్ట్రీ ఏంటంటే మనకి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అది సిక్నెస్ ఇండస్ట్రీ అనమాట. అంటే మెడికల్ షాప్ అయి ఉండొచ్చు, ఫార్మసీ అయి ఉండొచ్చు, హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, ల్యాబ్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ 2వది ఏంటంటే వెల్నెస్ ఇండస్ట్రీ. ఈ వెల్నెస్ ఇండస్ట్రీ ఏంటంటే సిక్నెస్ ఇండస్ట్రీకి వెళ్లకుండా చేయడానికి ఈ వెల్నెస్ ఇండస్ట్రీ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇందులో ఏముంటాయంటే మెడిటేషన్ సెంటర్స్, యోగా సెంటర్స్, ప్లస్ జూంబా సెంటర్స్ కానీ, లేదు డైట్ అండ్ న్యూట్రిషన్ కానీ, చిన్న చిన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ వెల్నెస్ ఇండస్ట్రీకి వస్తాయి అన్నమాట. సో మనం ఈ ఓవర్ వెయిట్ ఎందుకు అవుతున్నామో, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్,
ఉంటాయి అనేది మనం చూడబోతున్నాం అనమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు షాకింగ్ నంబర్స్ వరల్డ్ వైడ్. సో ఇండియాలో చూసుకున్నట్లయితే 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఓవర్ వెయిట్ లో ఉన్నారు. అంటే ప్రతి నలుగురులో తీసుకుంటే ముగ్గురు ఓవర్ వెయిట్ లో ఉన్నారు అనమాట. ఎక్కడ? సిటీస్ అండ్ టౌన్స్ లో. అదే పల్లెటూర్లకి వచ్చినట్లయితే ప్రతి నలుగురులో ఇద్దరు ఓవర్ వెయిట్ లో ఉన్నారు అనమాట. అంటే రూరల్లో 50%, అర్బన్కి వచ్చేసరికి నియర్లీ 75% ఓవర్ వెయిట్ లో ఉన్నారనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు మ్యాక్సిమం రిస్క్ ఏజ్ అంటే 25 years కి హెల్దీగా ఉన్న ఒక పర్సన్ 38 years కి వచ్చేసరికి అన్హెల్దీగా అదే ఒబెసిటీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనికి ఉమెన్స్ చెప్తున్న కారణాలు ఏంటంటే ప్రెగ్నెన్సీ, కిడ్స్ ఇలా చెప్తున్నారు. సో అదే మెన్స్ వచ్చేసరికి సెడిమెంటరీ లైఫ్ స్టైల్, మ్యారేజ్ ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు అనమాట. సో ఇండియా చూసుకున్నట్లయితే యావరేజ్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25.5 ఉంది. సో కానీ ఐడియల్ గా ఉండాలి అంటే బిలో 25 రావాలన్నమాట. సో ఈ 25.5 బిఎంఐకి నుంచి మనం ఐడియల్ కి రావాలంటే ప్రతి ఒక్క ఇండియన్ 11 kgs బరువు తగ్గాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్క ఇండియన్ 11 kgs ఓవర్ వెయిట్ లో ఉన్నారు. ఇది ఇండియాతోనే ఆగిందా అంటే కాదు. ఎందుకంటే ఒబెసిటీ ఈజ్ నవ్ ఎన్ గ్లోబల్ ఎపిడమిక్. సో మొన్నటిదాకా మనం కరోనా అనేది ఒక పాండమిక్ డిసీజ్ లాగా చూసాం. కానీ దీన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే ఒబెసిటీ గనక ఫ్యూచర్ లో ఇదే ఒక పెద్ద పాండమిక్ గా మారే అవకాశం ఉంది. ఎలాగంటే ప్రస్తుతం 1/3 ఆఫ్ వరల్డ్ ఓవర్ వెయిట్ లో ఉంది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఓవర్ వెయిట్ లో ఉన్నారన్నమాట. యా, సో మనం ఇప్పటివరకు వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూసాం. సో ఇప్పుడు మనం అసలు ఈ ఓవర్ వెయిట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే టైప్ 2 డయాబెటీస్. దీన్నే మనం వాడుక పదంలో చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అంటాం అనమాట. సో పూర్వకాలంలో అంటే మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో చూస్తే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు డయాబెటీస్ కి మెడిసిన్స్ కానీ వాడేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం డయాబెటీస్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఓవర్ వెయిట్. సో రీసెంట్ గా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డాటా ప్రకారం 10% ఆఫ్ ఇండియన్స్ డయాబెటీస్ లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు యావరేజ్ గా ఇండియన్ పాపులేషన్ 150 అనుకుంటే కనుక 10% 15 crores ఆఫ్ పీపుల్ డయాబెటీస్ లో ఉన్నారు. సో ఇంకొక 20% ప్రీ డయాబెటీస్ లో ఉన్నారు. అంటే ఇంకొక 30 కోట్ల మంది ప్రీ డయాబెటీస్, అంటే కొన్ని నెలల్లో వాళ్ళు కూడా డయాబెటీస్ గా మారిపోతారు అనమాట. అంటే 30% ఆఫ్ పీపుల్ ఇండియాలో డయాబెటీస్ తో ఉన్నారు. సో ఈ డయాబెటీస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే బాడీలో గ్లూకోజ్ కి మెయింటైన్ చేసే ఇన్సులిన్ వల్ల బాడీలో ఫ్యాట్ డిపాజిట్ పెరిగిపోయి ఆ ఫ్యాట్ తో పాటు కొలెస్ట్రాల్స్ బ్లడ్ వెజల్స్ లో పెరిగిపోవడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ ఒకటి క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ బ్లడ్ వెజల్స్ లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ అక్యూములేషన్ అవ్వడం వల్ల మనకి బ్లాకేజెస్ ఏర్పడి హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో ఇది హార్ట్ దగ్గర కనుక ఈ బ్లాకేజెస్ ఏర్పడితే దాన్ని హార్ట్ డిసీజ్ అని, అదే గనక బ్రెయిన్ లో గనక ఈ కొలెస్ట్రాల్స్ పెరిగిపోయి బ్లాకేజెస్ ఏర్పడి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగితే దాన్ని పెరాలసిస్ అని ఇలా అనడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాగ మనం ఓవర్ వెయిట్ అవడం వల్ల హై కొలెస్ట్రాల్స్ ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది. సో దీంతో పాటు ఒక యావరేజ్ పర్సన్ కనుక ఐడియల్ వెయిట్ లో ఉంటే అతను 15 kgs హెల్దీ ఫ్యాట్ లో ఉంటాడు అనమాట. దాంతో పాటు మనం ఎంతైతే ఓవర్ వెయిట్ లో ఉన్నామో దానికి తోడు అంటే ఈ 15 kgs కి ఇంకొక 10-15 kgs వెయిట్ పెరగడం వల్ల అది మనకి ఓన్లీ బయటికి కనిపించే ఫ్యాట్ అనమాట. సో బాడీలో ఇన్నర్ గా ఆర్గాన్స్ మీద కూడా ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయింది. దాన్ని మనం ఎడిపోస్ కణజాలం అంటారు అనమాట. దీనివల్ల గాల్ బ్లాడర్ లో కూడా స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్గాన్స్ మీద ఫస్ట్ దేని మీద అంటే లివర్ మీద ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతుంది అనమాట. మామూలుగా అయితే ఒక హెల్దీ లివర్ 1.5 kgs ఉంటుంది. దాని మీద గనక ఒక 4 to 5 kgs ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోతే ఈ లివర్ నుంచి వచ్చే
బైల్ జ్యూస్ అనేది క్వాలిటీ పడిపోయి ఆ బైల్ జ్యూస్ మనం ఎక్కడ స్టోర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ లో ఉంటుంది అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ బైల్ జ్యూస్ అనేది గడ్డలుగా మారిపోయి చిన్న చిన్న రాళ్ళగా మారిపోతాయి అనమాట. దాన్నే మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లివర్ మీద ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం వల్ల గ్రేడ్ 1 ఫ్యాటీ లివరు, గ్రేడ్ 2 ఫ్యాటీ లివరు, చివరికి సిరోసిస్ ఇలా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆస్టిరియో ఆర్థరైటిస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకు ముందు ఒక ఏజ్ వస్తేనే ముసలి వాళ్ళ అంటే ఓల్డ్ పీపుల్ అయిపోతేనే వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు వచ్చేసరికి 35 to 40 ఏజెస్ లోనే మనం మోకాలు నొప్పులు ఒక 10 మెట్లు ఎక్కేసరికి మనకి మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ కారణం ఏంటంటే ఓవర్ వెయిట్. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ కనుక మీరు ఒక సింగిల్ హ్యాండ్ తో ఎంటైర్ డే క్యారీ చేస్తే మనకి చేయి నొప్పి వచ్చేస్తుంది అనమాట. అలాంటిది ఈ 30 కేజెస్ 40 కేజెస్ ఓవర్ వెయిట్ ని మనం ఆ మోకాళ్ళ మీద వేయడం వల్ల వాటికి మనకి ఎర్లీ ఏజెస్ లోనే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే స్లీప్ ఎప్నియా అంటే గురక వ్యాధి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి పొట్టకి లంగ్స్ కి మధ్యలో డయాఫ్రమ్ అనేది ఒక వాల్ ఉంటుంది అనమాట. మనము అధిక ఫుడ్ తిని ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల ఈ పొట్ట లోపల మజిల్స్ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఈ లంగ్స్ కి దీని ఎక్స్పాండ్ అయ్యే గ్యాప్ ను తగ్గించేస్తుంది అనమాట. అంటే లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సరిగా అందక ముక్కుతో మనం శ్వాస పీల్చుకోలేక ఒక్కొక్కసారి నోరు తెరిచి మన శ్వాస పీల్చుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. దీనికి కూడా కారణం ఓవర్ వెయిట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాన్సర్. సో క్యాన్సర్ కి మంచి సారవంతమైంది వ్యవసాయం చేయడానికి ఏదైతే సారవంతమైన భూమి లాగో క్యాన్సర్ కణాలు పెరగడానికి ఈ గ్లూకోజ్ అనేది మంచి హెల్ప్ చేస్తుంది అనమాట. సో బాడీలో గ్లూకోజ్ పెరిగిపోవడం వల్ల హై కార్బ్స్ మనం ఇంటేక్ చేయడం వల్ల క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఈ హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ మీరు కారణం చూసుకున్నట్లయితే ఓవర్ వెయిట్. సో ఒబెసిటీగా ఉండడం వల్ల బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్ అనేది ఇన్ని హెల్తీగా మారిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు ఓవర్ వెయిట్ గురించి అర్థమైంది. అసలు ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలి అనేది ఈ పక్క మీరు చార్ట్ చూసినట్లయితే బాడీ మాస్ ఇండెక్స్. సో ఇందులో ఐడియల్ వెయిట్ చూడండి. ఏది ఆ గ్రీన్ కలర్ ఉన్న పిక్చర్ మీరు చూసినట్లయితే 18.5 నుంచి 24.9 అనేది నార్మల్. అంటే మీరు ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అనేది అని చెప్తుంది అనమాట. దాంతో పాటు అండర్ వెయిట్ లో ఉండకూడదు, ఓవర్ వెయిట్ లో ఉండకూడదు అనమాట. సో ఇక్కడ మనం యావరేజ్ గా ఒక 22 BMI గనక తీసుకుంటే ఎగ్జాంపుల్ కి మీరు ఒక 5 feet ఉంటే గనక 51 kgs ఉండొచ్చు. అది మీ ఐడియల్ BMI గా పరిగణిస్తారనమాట. అదే ఒక మీరు 5.5 ఉంటే గనక 60 kgs ఉండొచ్చు. సో ఇందులో కాల్లో ఉన్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉండొచ్చు, మీ హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట, మీ హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి. సో ఇది మీరు చూసుకొని ఇప్పుడున్న ప్రజెంట్ వెయిట్ కనుక మీరు మ్యాచ్ చేసుకోగలిగితే ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారనేది మీ అందరికీ ఒక ఐడియా వస్తుంది. మనం ఇంతకు ముందు స్లైడ్ లో ఓవర్ వెయిట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏమి హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చూసాం. సో ఇప్పుడు మనం అసలు బరువు ఎందుకు పెరుగుతాం అనేది చూసినట్లయితే మెయిన్ గా బరువు పెరగడానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ అన్నమాట. సో ఈ ఇన్సులిన్ మీరు ఎక్కడ వినుంటారంటే డయాబెటిక్ పేషెంట్స్ విషయంలో మీరు వినుంటారు. సో డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే ఫస్ట్ టాబ్లెట్స్ నుంచి స్టార్ట్ చేసి ఒకనొక స్టేజ్లో ఇన్సులిన్ ఇంజెక్షన్ వరకు వెళ్తారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇన్సులిన్ మేజర్గా 2 పనులు చేస్తుంది అనమాట. సో ఈ పనులు ఏంటంటే ఒకటి బాడీకి ఎనర్జీకి కావలసిన గ్లూకోజ్ని అందించడం, రెండోది ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్ చేయడం. సో మనం రోజు తినే ఫుడ్లో చూసుకున్నట్లయితే దాన్ని మనం ఒక 6 రకాలుగా చూడొచ్చు అనమాట. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇడ్లీ, దోశ, చపాతి, టీలు, కాఫీలు, బిర్యానీలు మీరు ఏది తిన్నా కూడా అది నోటి వరకే మనకి తెలుస్తుంది అనమాట. వన్స్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఓన్లీ ఒక 6 రకాలుగా మాత్రమే బాడీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అందులో ఫస్ట్ది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు.
రెండోది ఫ్యాట్ అంటే కొవ్వులు, మూడోది ప్రోటీన్ అంటే మాంసకృతులు, నాలుగోది విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇంకా ఎక్స్ట్రా అనమాట. సో ఐదోది ఏంటంటే ఫైబర్, పీచు పదార్థం, ఆరోది వాటర్. సో మీరు ఏది తిన్నా కూడా బాడీ అనేది ఈ 6 ఐటమ్స్ గానే దాన్ని డివైడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో డైలీ మనం ఎక్కువగా తీసుకునే దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అనమాట. సో కార్బోహైడ్రేట్స్ మనం ఇంటేక్ చేసినప్పుడు అది గ్లూకోజ్ గా మారిపోయి బాడీలోకి, బ్లడ్ లోకి గ్లూకోజ్ గా ఎంటర్ అవుతుంది అనమాట. సో బాడీలో ఎంత గ్లూకోజ్ అయితే ఎంటర్ అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాసిస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. సో ఒక ఎగ్జాంపుల్ కి మీరు ఒక స్ప్రైట్ తాగారు అంటే ఒక 200 ml స్ప్రైట్ తాగారు అనుకోండి. ప్రతి 100 ml కూల్ డ్రింక్ కి 17 grams ఆఫ్ షుగర్ ఉంటుంది అనమాట. సో మీరు ఆ స్ప్రైట్ ను ఒక 5 minutes లో తాగేస్తారు. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 minutes లో మీరు 35 grams ఆఫ్ షుగర్ ని బాడీకి యాడ్ చేస్తారనమాట. ఏది రెగ్యులర్ గా మనం తినే ఈ ఫుడ్ తో పాటు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ మీద డబుల్ డోస్ పడుతుంది అనమాట. అంటే ఇది జస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయడానికి అనేది మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే సో మనం ఎంత అయితే తింటామో దాని క్యాలిక్యులేషన్ బట్టే ఇన్సులిన్ రిలీజ్ అవుతాము. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోగలిగితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మార్నింగ్ మీరు లేవగానే బెడ్ కాఫీ తాగుతారు లేదా టీ తాగుతారు. మళ్ళీ నెక్స్ట్ 9-10 గంటలకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 11-12 గంటలకి మళ్ళీ టీ తాగుతారు. యథావిధిగా లంచ్ టైంలో మళ్ళీ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, మళ్ళీ నైట్కి వచ్చేసరికి డిన్నర్ అనమాట. సో మనం డైలీ 6 to 7 times కనుక మనం కార్బోహైడ్రేట్స్ ని అంటే కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఉండొచ్చు, ఫైబర్, ఇలాంటివి మనం ఈ 6 times బాడీ ఇవ్వడం వల్ల బాడీ ఏమవుతుందంటే మనం ఏంటి ఇవి తీసుకొని వర్క్ ఏమన్నా చేస్తామంటే ఈ సెడిమెంటరీ లైఫ్ స్టైల్లో మనకి బాడీకి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ మనం చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం తీసుకున్నట్లయితే ఎవరైనా గెస్ట్ ఒక రోజు వచ్చేస్తే మనం హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సకల మర్యాదలు చేస్తాం. అదే గెస్ట్ కనుక రోజు వచ్చేస్తుంటే మనకే బోర్ కొట్టేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి సెల్ కి కావాల్సిన ఎనర్జీని ఇన్సులిన్ అనేది మార్నింగ్ టీ తెచ్చాం కాబట్టి ఓకే, నైట్ అంతా మనం ఏం తినలేదు కాబట్టి ఎనర్జీ కావాలి కాబట్టి టీతో వచ్చిన ఆ గ్లూకోజ్ ని సెల్స్ కి ఇచ్చేసి మనకి ఆ డేకి కావాల్సిన ఎనర్జీని రెడీ చేస్తాయి. ఈ లోపు మళ్ళీ మనం సెల్ మీద టిఫిన్ రూపంలోనో, మళ్ళీ మార్నింగ్ అంటే 11-12 గంటలకు టీ రూపంలోనో, లంచ్ రూపంలోనో, ఈవినింగ్ స్నాక్స్ లాగానో, లేదు నైట్ డిన్నర్ లాగానో, ఇలాగా మనం బాడీకి ఆ గ్లూకోజ్ ని యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఆ ఎనర్జీ సెల్స్ అనేది అక్కడే ఆగిపోయి మిగిలిన దానికి ఇన్సులిన్ కి ఇంకొక రెండో వర్క్ ఏంటంటే ఈ బ్లడ్ లో మిగిలిపోయిన గ్లూకోజ్ ని తీసుకెళ్లి ఫ్యాట్ గా డిపాజిట్ చేస్తుంది అన్నమాట. సో ఈ బాడీ ఫ్యాట్ పెరగడంతో పాటు బాడీలో మిగిలిన ప్లేస్ లో ఆర్గాన్స్ మీద కూడా ఈ ఫ్యాట్ డిపాజిట్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెల్ కి ఇవ్వగా మిగిలిపోయిందాన్ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసేసింది. సో ఇక్కడ మనం రెగ్యులర్ గా చేస్తుంది ఏంటంటే పాతకాలంలో వాళ్ళు పనులకి వెళ్ళే వాళ్ళు అలసిపోయి ఫుడ్ తినేసి ఆకలేసినప్పుడు మాత్రమే తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టైం షెడ్యూల్ ఫాలో అయిపోయి ఈ సెడిమెంటరీ లైఫ్ స్టైల్లో లేవగానే టీ తాగడము, 9కి బ్రేక్ఫాస్ట్ చేయడము, మళ్ళీ 11 గంటలకి అట్లా టైం షెడ్యూల్ ఫాలో అయిపోతున్నాం అనమాట. ఆకలి వేసినా వేయకపోయినా మనం ఫుడ్ తినేస్తున్నాం. బాడీకి అవసరమా లేదా అనేది మనం చూడట్లేదు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టేజ్ లో సెల్స్ అనేది ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వడం మానేసాయి. ఈ స్టేజ్ ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో బాడీ ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్స్ బాడీకి సపోర్ట్ చేయడం మానేసి అన్హెల్దీగా తయారవుతాయి అనమాట. దీన్నే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే మల్టిపుల్ ఆర్గాన్స్ అవి చేయవలసిన వర్క్ కంటే తక్కువ వర్క్ చేసి పనిచేయడం మానేస్తాయి అనమాట. దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఇందాక మనం డిస్కస్ చేయడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఓవర్ వెయిట్ పెరిగిపోయి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. లిపిడ్ ప్రొఫైల్స్, కొలెస్ట్రాల్ లో కూడా ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉంది.
బ్లడ్ ప్రెషర్ అండ్ టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, మతిమరుపు, క్యాన్సర్ ఇవి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తే పీసీఓడి. సో ఇది మనం ఎక్కువగా లేడీస్లో అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కాలంలో చిన్న పిల్లల్లో అంటే ఎర్లీ ఏజెస్లో వాళ్ళు మెచ్యూర్ అవ్వడము, లేదా ఏజ్ పెరిగిపోయినా లేట్గా కూడా వాళ్ళు మెచ్యూర్ అవ్వకపోవడము. సో చిన్న పిల్లల్లో కూడా 100 ఎబో మోర్ దెన్ 100 కేజీస్ ఓవర్ వెయిట్ పెరిగిపోవడం ఇలాంటివి అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అదే అడల్ట్ ఉమెన్స్లోకి వచ్చేసరికి మ్యాన్స్ట్రువల్ సైకిల్లో డిస్టర్బ్ అయిపోవడము, లోపల గర్భాశయంలో గాలిబుడుగలు ఫామ్ అవడము, చాక్లెట్ సిస్ట్లు ఫామ్ అయిపోవడము, వీటి వల్ల లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది ఈ పీసీఓడి ఇష్యూస్ వల్ల మీద వాళ్ళు స్పెండ్ చేస్తారనమాట. ఒకనొక స్టేజ్లో ఇన్ఫెర్టిలిటీగా మారిపోయి కిడ్స్ లేని ఛాన్స్లు కూడా మనం చూస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో పూర్వకాలంలో ఈ ఆల్కహాల్ తాగేసి లివర్ డిసీజులు వచ్చి చనిపోయిన కేసులు మనం చాలా చూస్తున్నాం. కానీ ఇప్పుడు అసలు ఏం ఆల్కహాల్ తీసుకోకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చేసి టైప్ 1 మన గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాలంలో ఆల్కహాల్ తీసుకొని లివర్ చెడిపోయి చనిపోయే కేసుల కంటే ఆల్కహాల్ తీసుకోకుండా లివర్ చెడిపోయే కేసులు ఎక్కువనే అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే లివర్ బాడీలో ఇంచుమించుగా 450 ఫంక్షన్స్ అది చేస్తుంది అనమాట. సో ఈ లివర్ ఫంక్షన్ తగ్గడం వల్ల బాడీలో కిడ్నీ స్టోన్స్ రావడము, లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడము, లేదా చర్మము మందం అయిపోవడము, ఏజ్ పెరిగినట్టు కనిపించడము, ఇంకా మెయిన్ చెప్పుకోవడం ఏంటంటే విటమిన్ B12, విటమిన్ డి, ఐరన్ ఈ అబ్జార్బ్యూషన్ కెపాసిటీ తగ్గిపోయింది అనమాట. సో దానివల్ల మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. దీనివల్ల ఈ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇన్సులిన్ తక్కువ రిలీజ్ అవ్వాలి లేదా ఎక్కువ రిలీజ్ అవ్వాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం తీసుకునే ఫుడ్ అనమాట. ఈ కింద మీరు ఈ స్కేల్ చూసినట్లయితే 0 to 10 వాళ్ళు ఇచ్చారు స్కేల్లో. ఈ స్కేల్లో 0 to 2లో ఫ్యాట్. సో ఫ్యాట్ అంటే మీకు మంచి నెయ్యి కానీ బటర్ కానీ లేదా యానిమల్స్ స్కిన్ నుంచి వచ్చే ఆయిల్ వీటిలో మంచి ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఈ ఫ్యాట్ తీసుకున్నట్లయితే ఇన్సులిన్ స్టిమ్యులేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్యాట్ వల్ల ఇన్సులిన్ రెస్పాన్స్ కొంచెం తగ్గిద్ది అనమాట. సో నెక్స్ట్ 2 to 4లో ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ వల్ల ఇంకొంచెం ఒక 2 పాయింట్స్ అట్లాగా ఇన్సులిన్ స్టిమ్యులేషన్ కొంచెం తగ్గిద్ది అనమాట. ఈ ప్రోటీన్లో నాన్ వెజ్ ఆల్ సోర్స్ ఉంటుంది. ఇప్పుడు వెజ్కి వచ్చేసరికి మనకి మష్రూమ్స్, టోఫు కానీ పన్నీర్ కానీ ఇలాంటి ఐటమ్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఎల్లోది చూడండి 4 to 6 ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఆల్ గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల అందులో ఇంకొంచెం అంటే ఇక్కడ ఏంటంటే 0 to 10కి వెళ్ళేసరికి ఇన్సులిన్ స్టిమ్యులేషన్ కెపాసిటీ కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ 6 to 8 వచ్చేసరికి ట్యూబర్స్ అంటే దుంపలు అనమాట. బంగాళదుంపలు అంటే పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్, చామ దుంపలు ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఇంకొంచెం స్టిమ్యులేషన్ కెపాసిటీ ఆఫ్ ఇన్సులిన్ పెంచేస్తాయి అనమాట. సో 8 to 10 రిఫైన్డ్ కార్బ్స్. సో మనం ఈ రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఏమొస్తాయంటే మైదాకు సంబంధించిన మేజర్ ఐటమ్స్ వస్తాయి. మన మల్టిపుల్ గా ఆయిల్స్ యూజ్ చేసుకోవడము, ఈ చిప్స్ కానీ లేదా చాక్లెట్స్, బిస్కెట్స్, మనం తినే డైలీ జంక్ ఫుడ్ ఇవన్నీ ఈ రిఫైన్డ్ కార్బ్స్ లోకి వస్తాయి అన్నమాట. సో ఇప్పటివరకు మనం బరువు ఎలా పెరుగుతున్నాం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని చూసాం. సో పెరిగిన బరువును తగ్గించడం ఎలాగా. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ప్రాసెస్ ని మనం గ్లైకోజెనాలిసిస్ అంటాం. సో ఇందులో ఒక ఎగ్జాంపుల్ కి ఒక చిన్న కప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మనం తీసుకున్నట్లయితే అది బాడీలోకి బ్లడ్ గ్లూకోజ్ ని ఎక్కువగా రిలీజ్ చేసింది అనమాట. సో దీనికి ప్యాంక్రియాసిస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేసి అడిపోజ్ సెల్స్ కి గ్లూకోజ్ ని అందచేసిన తర్వాత మిగిలిపోయిన గ్లూకోజ్ ని ఫ్యాట్ గా మార్చేస్తుంది. సో ఈ రెగ్యులర్ ప్రాసెస్ మనం డైలీ చూసేది అనమాట. ఈ ప్రాసెస్ లో మనం బరువు పెరిగేస్తాం. సో ఈ పెరిగిన బరువు తగ్గాలి అంటే ఒకటి ఫాస్టింగ్ అన్నా చేయాలి, లేదా లో కార్బ్ డైట్ అన్నా ఇవ్వాలి. సో మనం ఈ డైట్ ప్రాసెస్ లో ఈ రెండు ఇస్తాం అనమాట. మనం ఫాస్టింగ్ చేస్తాము, లో కార్బ్ డైట్ ఇస్తాం. ఫాస్టింగ్ అంటే మీకు ఏదో తక్కువ ఫుడ్ ఇచ్చేసి డైట్ చేస్తాం అనుకోకండి, మీకు కడుపు నిండా తింటూనే మీతో డైట్ చేయిస్తాం అనమాట. సో ఎప్పుడైతే లో కార్బ్ డైట్
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో మనం ఇచ్చామో బ్లడ్లోకి తక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్లో తక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయిందో ప్యాంక్రియాసిస్లో ఉన్నటువంటి ఆల్ఫా సెల్స్ గ్లూకగన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి లివర్ బ్రేక్ డౌన్ చేసేసి మనకి కావలసిన ఎనర్జీని ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి మనకి ఎనర్జీగా ఇస్తుంది అనమాట. సో ఈ గ్లూకగాన్ అనేది ఇన్సులిన్కి క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. సో ఈ విధంగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేయడం వల్ల బాడీ వెయిట్ లాస్ అవుతుంది. సో ఈ కింది ప్రాసెస్లో మీ వెయిట్ లాస్కి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే హెల్త్ అసెస్మెంట్. సో మనం మన లైఫ్ని హెల్తీగా లీడ్ చేయాలి అంటే ఈ రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే 4 పిల్లర్స్ ఫర్ ఆప్టిమల్ హెల్త్ అనమాట. సో మనం హెల్తీగా ఉండాలంటే ఈ 4 పిల్లర్స్ని ఖచ్చితంగా మనం లీడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ది మెంటల్ హెల్త్, సో సెకండ్ది ఫిజికల్ హెల్త్. సో ఈ ఫస్ట్ మెంటల్ హెల్త్లో మనం చూసినట్లయితే ఫస్ట్ పిల్లర్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. అంటే మనం ఏదైనా వర్క్ కానీ లేదా పని చేసేటప్పుడు పాజిటివ్ ఇంటెంట్తోనే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. సో నేను కొంతమంది ఏం ఆలోచిస్తుంటారంటే మా పేరెంట్స్ లేదా యాన్సిస్టర్ నుంచి ఆల్రెడీ లావుగా ఉన్నారు, ఓవర్ వెయిట్లో ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు కూడా ఎప్పటికప్పుడు వస్తాయి కదా అనే ఒక ఆలోచనతో ఉంటారు. సో ఇంకొంతమంది ఏంటంటే నేను ఆల్రెడీ చాలా క్రాస్ డైట్స్ చేశాను, మెడిసిన్స్ వాడాను, సో ఎలాంటి రిజల్ట్ లేదు అనే ఒకటి కాకుండా కొంచెం పాజిటివ్ ఇంటెంట్తో ముందుకెళ్తే ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. సో సెకండ్ పిల్లర్ని మనం చూసినట్లయితే అడిక్వేట్ రెస్ట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు చూసినట్లయితే ఈ సెడిమెంటరీ లైఫ్ స్టైల్లో చాలా మంది స్లీప్లెస్ నైట్స్ లీడ్ చేస్తున్నారు అనమాట. అలా కాకుండా డైలీ మనం కనుక ఒక 6 to 8 అవర్స్ గుడ్ స్లీప్, డిస్టర్బెన్స్ లేని ఒక స్లీప్ని మనం కనుక తీసుకోగలిగితే డైలీ మనం ఒక 10 to 15 కిలోమీటర్స్ రన్ చేస్తే ఎంత క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయో ఈ 6 to 8 అవర్స్ గుడ్ స్లీప్లో మనం అంత క్యాలరీస్ అంటే ఇంచుమించుగా 300 to 400 క్యాలరీస్ మన గుడ్ స్లీప్లో బర్న్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మెంటల్ హెల్త్లో అనేది ఎడిక్వేట్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే ఈ కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి మిగతా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో రెండో పాయింట్ చూసినట్లయితే ఫిజికల్ హెల్త్. సో ఫిజికల్ హెల్త్లో ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం ఓవర్ వెయిట్లో ఉంటాం కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం అనేది అంత రికమెండెడ్గా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఓవర్ వెయిట్గా ఉండి ఈ ఎక్సర్సైజ్లు హెవీ ఎక్సర్సైజ్లు మనం చేసినట్లయితే ఇంకా మోకాళ్ళ మీద కొంచెం స్ట్రెస్ పెరిగిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు, ఇలా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. లేదు మాకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది అంటే కనుక మీరు ఐడియల్ బిఎంఐ వరకు వచ్చి ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది అనేది నేను రికమెండ్ చేస్తాను. అలాగే కాకుండా నేను ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి అంటే కనుక స్మాల్ బాడీ లిటిల్ మూమెంట్తో ఉన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడము మంచిది. యోగా లేదా మెడిటేషన్స్ కానీ స్మాల్గా బ్రిస్క్ వాక్ చేసుకోవడం ఇలాంటివి రికమెండెడ్ అనమాట. సో మనకి ఫోర్త్ పిల్లర్ చూసినట్లయితే ఇది మెయిన్ అనమాట, ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఇక్కడ ఏంటంటే బాడీ టు బాడీ కంపోజిషన్ వేరే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఫైబర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, లేదు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, డైలీ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో చాలా కీ రోల్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ 4 పిల్లర్స్ని కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే హెల్దీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు అనమాట. సో మనం ఒకవేళ లేదు హెల్దీ లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళాలి అంటే అసలు ఏం చేయాలి? సో ఇటు మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనం మినిమం బాడీని మనం స్టడీ చేయాలి ఒక పర్సన్ది అంటే కనుక ఈ 6 బ్లడ్ టెస్ట్లు అనేది మనము చూసుకోవాలన్నమాట. ఫస్ట్ది నో యువర్ బాడీ. సో మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది అంటే మీ హైట్కి మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత ఎక్సెస్ వెయిట్ ఉన్నారు అనేది కనుక మనం తెలుసుకోగలిగితే ఎక్సెస్ వెయిట్ మనం ఎంత తగ్గాలి అనేది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని మనం ఆ టార్గెట్ కోసం ఆ వెయిట్ లాస్ జర్నీని మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రెండోది చూసినట్లయితే లిపిడ్ ప్రొఫైల్
అంటే కొంతమంది ఏంటంటే నేను లావుగా ఉన్నాను, నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, కొంతమంది నేను సన్నగా ఉన్నాను, నాకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండవు అనేది ఇలా అపోహపడొద్దు అనమాట. సో లావుకి సన్నానికి అసలు ఈ లిపిడ్ ప్రొఫైల్కి సంబంధం లేదనమాట. లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్లో ఉన్నట్టు బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్స్ అనమాట. సో ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎంత ఉంది, లేదు ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, సో వీటిని చూసుకొని ఈ ఈ టెస్ట్ అంటే ఈ టెస్ట్ చేయించుకొని మనము డైట్లో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ మూడోది చూసినట్లయితే హెచ్బిఏవన్సి. సో ఇది లాస్ట్ 3 months మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే టెస్ట్ చేసుకుంటే ఏమవుతుందని భయపడి చాలా మంది టెస్ట్ చేయించుకోరు. చాలా రిపోర్ట్స్ చూసినట్లయితే చాలా మంది ప్రీ డయాబెటిక్లోకి వెళ్ళిపోయి ఉంటారు, ఆల్రెడీ కొంతమంది డయాబెటిక్లోకి ఉండిపోయి ఉంటారు అనమాట. సో ఈ టెస్ట్ ద్వారా మనం ఆ కండిషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో 4 టెస్ట్ చూసినట్లయితే థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ అనేది ఈ కాలంలో కామన్గా ఉంటుందన్నమాట. సో మనము ఓవర్ వెయిట్, సడన్గా ఓవర్ వెయిట్ పెరిగిపోవడము, లేదా సడన్గా వెయిట్ లాస్ అవ్వడము, లేదా హెయిర్ ఫాల్ అవ్వడము, యాక్నే అవ్వడము, సో ఇలాంటివన్నీ కూడా ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం ఉందన్నమాట. సో మనం 5వ పాయింట్ చూసుకున్నట్లయితే హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ యొక్క రోల్ ఏంటంటే బాడీలో ప్రతి ఆర్గాన్కి ఆక్సిజన్ సప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొంతమందిలో బ్లడ్ తగ్గింది, కొంతమందిలో బ్లడ్ లేదు, ఇలాంటి వర్డ్స్ మనం వినే ఉంటాం అనమాట. సో ఇక్కడ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గేదాన్నే మనం బాడీలో బ్లడ్ తగ్గింది అనేది చెప్తూ ఉంటాం అనమాట. సో కామన్గా మనం ఉమెన్లో చూసుకున్నట్లయితే 12 points కంటే ఎబో ఉండాలి. అదే మేల్స్లో చూసుకున్నట్లయితే 13 points ఎబో ఉండాలన్నమాట. సో ఈ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ వల్ల అంటే బాడీలో కనుక బ్లడ్ తగ్గితే చిరాకు రావడము, కొంచెం బద్ధకం వేయడము, లేదా మూడ్ స్వింగ్స్ రావడము, ఇలాంటివి చూస్తారనమాట. సో మనం ఈ హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో 6th పాయింట్ చూసినట్లయితే క్రియాటినిన్ లెవెల్స్. సో మెయిన్గా బాడీలో కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి క్రియాటినిన్ లెవెల్స్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్లో క్రియాటినిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే మన బాడీని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అర్థం చేసుకోవడానికి ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 6 బ్లడ్ టెస్ట్లు మనం చేయించుకొని రెగ్యులర్గా వాటిని వాల్యూస్ మనం అబ్జర్వేషన్లో ఉంచుకున్నట్లయితే హెల్తీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు అనమాట. సో ఈ 6 బ్లడ్ టెస్టులతో పాటు బాడీలో విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి, విటమిన్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో విటమిన్స్ మినరల్స్ ఎలా ఉన్నాయి అనే ఒక టెస్ట్ కూడా మనం చేయించుకున్నట్లయితే కొంచెం మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వెయిట్ లాస్ అవేర్నెస్ సెషన్ అండి. సో ఈ సెషన్లో మనం అసలు బరువు మనం ఎందుకు పెరుగుతున్నాం, బరువు పెరగడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, సో అసలు బరువు ఎలా తగ్గాలి, మన బాడీని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో ఇలాంటి చాలా విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నేను మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి, లేదు కాల్ చేసినా పర్లేదు. నేను మీకు ఖచ్చితంగా మీ డౌట్స్లో నేను మీకు హెల్ప్ చేస్తాను. సో స్టే హెల్దీ, స్టే ఫిట్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.